ఏమీ ఇవ్వటం లేదు వ్యవసాయ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన జరుగుతూ ఉంది. 80 సంవత్సరాల్లో స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకున్నాం. కానీ నేటికి కూడా వివక్షత అనేది అనేక రూపాల్లో కొనసాగుతూ ఉంది. చాప కింద నీరులాగా వివక్షత కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతంలో డైరెక్ట్ కొనసాగితే అర్బన్ ప్రాంతంలో ఇండైరెక్ట్లో ఈ వివక్షత అనేది ఉంది. నేటికి కూడా దళితులకి శ్మశాన వాటిగా 9 గజాల 9 అడుగుల నేల కోసం చనిపోతే కనీసం గౌరవప్రదంగా ఆ పూడ్చడానికి కూడా స్థలం లేని ఈ శ్మశాన వాటికల కోసం కూడా నేటికి దళితులు పోరాడాల్సినటువంటి దుస్థితి ఈ సమాజంలో ఉంది. నేటికి కూడా అనేక చోట్ల శ్మశాన వాటికి అగ్రకులాల శ్మశాన వాటికలకి రోడ్లు ఎంచుకున్నారు. దళితపేటల రోడ్లు అవి మళ్ళించి శ్మశానాలకు ఎంచుకున్న పరిస్థితి కూడా ఉంది. అలాగే అనేక దళితపేటల్లో ట్రైన్ లేవు, నేటికి ట్రైన్ లేదు అనేక పేటల్లో. అలాగే అనేక చోట్ల దళితులకు ఇవ్వాల్సినటువంటి దళితపేటలో ఉండాల్సినటువంటి రేషన్ షాపులు అగ్రకులాల పెత్తందారుల ఏరియాలో రేషన్ షాపులు ఉన్నాయి. అవి ఒకటే కాదు, మంచినీళ్ళు విడుదల చేసే దగ్గర కూడా వివక్షత. ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి దళితపేటల్లో విడుదల చేస్తారు. ఎందుకంటే ఆ దళితులు నిద్రపోయి కూలి పని చేసుకుని వచ్చే అలసట ఉన్న టైంలో వాళ్ళకి ఆ ఏరియా ఇస్తారు. శుభ్రంగా నిద్రపోయి లేచి 8 గంటలకి లేదా 7 గంటలకు అగ్రకులాల పెత్తందారుల దగ్గర వాటర్ ఇస్తారు. వాటర్ ఇచ్చే దగ్గర కూడా వివక్షతే. అంత దుర్మార్గంగా సాయంత్రం కూలీలు ఇంటికి రాకముందు కుళాయిలు వదిలేస్తారు అగ్రకుల పెత్తందారుల కోసం. అలాగే కూలీలు రాత్రి 7-8 గంటలకు వస్తారు. ఆ టైంలో లేదా 6 గంటలకు ఆ టైంకి వాటర్ ఉండదు. ఇంత దుర్మార్గంగా మంచినీళ్ళు ఇచ్చే దగ్గర, చనిపోతే శ్మశాన వాటి దగ్గర, డ్రైన్ల దగ్గర అన్ని చోట్ల కూడా ఈవేళ వివక్ష కొనసాగుతుంది. అది ఒకటే కాదు, ప్రభుత్వ రాయితీలు ఇచ్చే చోట కూడా వివక్ష కొనసాగుతుంది. ఇది చాలా దుర్మార్గంగా వివక్ష కొనసాగుతుంది నేటికి కూడా. అలాగే రిజర్వేషన్లు అంటున్నారు. కానీ ఒక 20 సంవత్సరాల కాలంలో ఎంతమందికి రిజర్వేషన్లు అమలు చేశారు? పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ పరం అయిపోయిన తర్వాత, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానం వచ్చిన తర్వాత రిజర్వేషన్లు అనే మాటే లేదు. అసలు రిజర్వేషన్లే లేవు. అలాగే ఇంటద్దెలు కూడా నీ పొలం ఏంటని ఇంటద్దె ఇల్లు ఇచ్చి అద్దెకిచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి నేటికి. ఎంత పోలీస్ స్టేషన్లో కేసులు కూడా దళితులు వెళ్తే కేసు వెంటనే పెట్టరు. అదే అగ్రకుల పెత్తందారులు రాజకీయ నాయకులు వెళ్తే కేసు వెంటనే పెడతారు. అన్ని చోట్ల వివక్ష అనేది నేటికి కొనసాగుతుంది. ఈ వివక్ష పోవాలి. జస్టిస్ మున్నయ్య కమిషన్, కోనేరు రంగారావు కమిషన్లు ఏవైతే చెప్పాయో ఆ కమిషన్ని తక్షణం అమలు చేయాలి. ప్రతి దళిత కుటుంబానికి 2 ఎకరాల భూమి కొని ఇవ్వాలని చెప్పారు. ఎక్కడ కొనిచ్చారు? ఎన్ని ఎకరాలు కొనిచ్చారు? ఎంతమంది సాగు చేసుకుంటున్నారు? అలాగే పెరిగిపోయినటువంటి సముద్రం గోదావరి పాయల దగ్గర లంక భూములు కూడా ఈవేళ పెరుగు భూములను కూడా ఈవేళ అగ్రకులాల ఆక్రమించుకుంటున్నారు తప్ప పేదలకు లేవు. అసైన్డ్ భూములన్నీ కూడా అగ్రకుల పెత్తందారులు రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి. అసైన్డ్ భూములు కూడా. అలాగే మిగిలిన భూములు ఈవేళ కాకినాడ చుట్టూ టౌన్లో ఉన్నటువంటి అనేక భూములు ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అవి కూడా రాజకీయ నాయకులు అగ్రకుల పెత్తందారుల చేతుల్లో ఉన్నాయి తప్ప పేదలకు మాత్రం చెట్టు భూమి ఇచ్చి వాళ్ళు ఆనందంగా గడిపే రోజులు మాత్రం లేవు. అలాగే అనేక మంది పింఛని అభ్యసించి ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు, యువకులు ఉన్నారు. వాళ్ళెవరికీ కూడా నిరుద్యోగులు పెరిగిపోతున్నారు తప్ప వాళ్ళకి ఉద్యోగాలు లేవు. లేదా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఇచ్చి కూడా హౌస్ కీపింగ్లు చాలా మంచి మంచి పేర్లు పెట్టి ఇటుకే ఇంగ్లీష్లో హౌస్ కీపింగ్లు అని ఆ పేర్లు ఈ పేర్లు పెట్టి ఈ వివక్ష అనేది కొనసాగుతుంది. కాబట్టి దీని మీదే ఈ వివక్ష పోవాలని చెప్పి దళితపేటల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి దళిత ఏరియాలు అని చెప్పి ఈ నెల 1వ తారీఖు నుండి ఈ నిన్నటి వరకు కూడా సర్వేలు చేసి ప్రచారం చేశాం. ఆ వచ్చినటువంటి సమస్యల మీద ఈరోజు ఆందోళన చేయడం జరుగుతుంది. ఇప్పుడైనా ప్రభుత్వం అధికారులు వెంటనే కలెక్ట్ చేసుకుని ఈ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. దళిత నియోజకవర్గాల్లో